హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. తెలంగాణ ఎన్నికలు అయితే సమీపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే 3 పార్టీల్లో జరుగుతున్న డిస్కషన్ కానీ, దీనికి సంబంధించిన విషయాలు కానీ, ఇందులో జరుగుతున్న అంతర్గత కలహాలు కానీ, వీటన్నిటి గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకులు రాజు యాదవ్ గారు ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం డైరెక్ట్గా పాయింట్కి వస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సెంట్రల్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎక్కడో చోట ఏదో రకంగా దానికి దెబ్బ తగులుతూనే ఉంది కదా పార్టీకి. మాకైతే ఏం దెబ్బ తగులుతలేదు. మాకేం దెబ్బ తగులుతుంది? ఏం తగులుతుంది చెప్పండి, ఎక్కడ దెబ్బ తగిలింది? ఇప్పుడు అటు సెంట్రల్ ఈడీ నోటీసులతో సహా మిగతా అన్నీ కూడా, అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఒకటి, బీఆర్ఎస్ పార్టీ అంటే భయం పుట్టుకుంది సెంట్రల్ నేషనల్ పార్టీలకు అన్నిటికీ. దేనికంటే ఏం చేస్తారని భయం. మరి ఇప్పుడు సెంట్రల్ ఎలా 2001లో మా కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి గారు ఒక్కరు ఆ రోజు టీడీపీ నుంచి బయటకు వచ్చి సామాన్యంగా మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని తీసుకొని ఆయన తెలంగాణ సాధించారు. సో అదే భయం పుట్టుకుంది. రేపు భారతదేశంలో కూడా బాగా వేస్తాడేమో, ఇంకో 10 సంవత్సరాల తర్వాత స్ట్రాంగ్ అవుతాడేమో అని. కానీ కేసీఆర్కి అంత ఉందంటారు. అంటే ఓ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ చేసి సెంటర్లో నిలబడి గెలిచే ఛాన్స్ ఉంటుందంటారా? ఎందుకు లేదు, ఎందుకు ఉండదు? ఒక మాట, ఇలా బీజేపీ 15-20 సంవత్సరాల కింద తీసుకో 2-3 సీట్లు వాళ్ళకి ఎంపీలు, ఇలా వాళ్ళు ఇండియా మొత్తం వేయలేదా? సో అట్లనే మేము కూడా ఛాన్సెస్ 10-15 సంవత్సరాలు అయితే 100% మా కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు లేదంటారు? ఇప్పుడు మోదీ గారు అయినప్పుడు, వాజ్పేయి గారు అయినప్పుడు, మన్మోహన్ సింగ్ గారు అయినప్పుడు, ఇట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడు పివి నరసింహారావు గారు అయ్యారు తెలంగాణ నుంచి కదా, ఇట్లా మేము ఎందుకు కాలేము? కానీ మరి ఇక్కడ హైదరాబాద్కి ఏం చేశారు అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. ఏం చేయలేదు హైదరాబాద్కి. ఇప్పుడు ఉద్యోగాలు మీరు ఇస్తానన్న ఉద్యోగాలు అంటే 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిన. ఇప్పుడు ఇంటికో ఉద్యోగం అని చెప్పారు కదా. నేనేం చెప్తున్నా, ఇంటికొక ఉద్యోగం అని ఎప్పుడు అనలేదు. వినండి, 2 లక్షల నుంచి 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది 9-10 సంవత్సరాలు. ఒకటి అదే మరి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందబ్బా, సంవత్సరానికి 1 కోటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, 3 కోట్లు ఇస్తాం, ఇంతవరకు ఏం దిక్కులేదు. సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు, స్టేట్ గవర్నమెంట్ కదా. మేము ఇచ్చినాం 2-3 లక్షలు ఇచ్చినాం. కంసే కమ్గా మాకున్న పక్క రాష్ట్రంలో చూడు, ఏపీలో 1000 ఉద్యోగాలు ఇవ్వలేదు. పక్క రాష్ట్రంకి కంపేర్ చేసుకొని, అరే పక్క రాష్ట్రాన్ని కంపేర్ చేసుకుంటే 1000 ఉద్యోగాలు ఇవ్వలేదు పక్క రాష్ట్ర పోలు. మొత్తం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడ ఉంటే ఏపీలో ఇప్పుడు డెవలప్ అవుతుంది కదా. ఇప్పుడు డెవలప్ అవుతుంది అక్కడ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈడే ఏం లేకుండే, ఈడేముండే మీరు చూడండి. 2004 వరకు ఏముందో, 2004 నుంచి ఏదైతే 2014 వరకు ఏం డెవలప్మెంట్ కాలేదు. ఏదున్నా 2004 వరకు అయినా డెవలప్మెంట్, హైటెక్ సిటీ కానీ, విప్రో కానీ. దాని తర్వాత డెవలప్మెంట్ 10 సంవత్సరాలు ఆగిపోయింది మొత్తం. అంత తర్వాత ఏమున్నా 2014 తర్వాత మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాతనే, మా ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు అయినాకనే ఆయన దేశాలు వెళ్ళడము, ఎంఎన్సీ కంపెనీలతో మాట్లాడము, పెద్ద పెద్ద కంపెనీలకు తీసుకురావడం, వాళ్ళకు ధైర్యం ఇవ్వడం, అట్లా మేము డెవలప్ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము చేసింది. అంటే ఇప్పుడు టీచర్ పోస్టులతో నుంచి స్టార్ట్ చేసుకుంటే, గవర్నమెంట్ ఉద్యోగాల గురించి మాట్లాడుతుంటే ఎప్పుడు కూడా ఎలక్షన్ ముందే నోటిఫికేషన్లు వేస్తారు. ఎప్పుడు అలా ఎలక్షన్ అయ్యే టైంకి నోటిఫికేషన్లు వేస్తారు, కానీ దానికి సంబంధించిన జాబులు కానీ, దీనికి సంబంధించిన క్లారిటీ ఇప్పుడు దాకా ఉద్యోగులకి లేదు కదా. ఇప్పుడు స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా ఒకటి, ఇప్పటి వరకు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇప్పుడు పడ్డాయి. ప్రతి 1.5 ఇయర్కి ఒకసారి నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఇవ్వకపోతేనే 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినామా ఒకటి. ఇలా ఆర్టీసీ వాళ్ళని కూడా మొన్న కాక మొన్న 50,000 మందిని కూడా పర్మనెంట్ చేస్తాం కదా. ఉన్నోళ్ళని కూడా పర్మనెంట్ చేసినాం, చేయలేదా? ఒకటి గుర్తుంచుకోండి వైసా, మీరు ఒకటి కరెక్ట్గా ఆలోచించండి. తెలంగాణ ఎంతైతే ఈ 9.5 సంవత్సరాలు అభివృద్ధి చెందిందో, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అంత అభివృద్ధి చెందలే. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూపాయి ఇవ్వాలి, ఇచ్చినా అయ్యకుండా మా ముఖ్యమంత్రి గారు సొంతంగా కష్టపడి ప్రాజెక్టులు కడుతుండు. ఎక్కడ పోతే అక్కడ అభివృద్ధి చెందుతుంది. ఇలా చూడండి, మీరు అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు తీసుకోండి. అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు మినిమం మీకు 30-40 లక్షల రూపాయలు ఎకరా దొరకదు. కానీ అంటే ఇప్పుడు దాకా ఉన్న టాక్ ఏంటంటే, ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తారు కదా, సిరిసిల్ల గద్వేలు తప్పితే ఇంకోటి ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు, చేయలేదనే కదా చెప్తా ఉంటారు. ఓకే, సిరిసిల్ల గజ్వేలే, పక్కనే ఉన్నది పటన్ చెరువు, కొల్లూరులో చూసిరు కదా మొన్న ఎన్ని వేల ఇండ్లు కట్టినామో, అది అభివృద్ధి కాదా? స్కెండ్లర్ లిఫ్ట్ పెట్టినామండి మేము, అక్కడ స్కెండ్లర్ లిఫ్ట్ ఉంది. డబుల్ బెడ్రూమ్లు ఏవైతే కట్టినామో, మరి ఎందుకు మరి మీరు బయటకు తీసుకొచ్చి చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పాలి? అందరికి తెలిసిన విషయమే, ఎందుకు తెలియదు? అందరు ప్రతిపక్షాలకి ఏముంటదండి, మా ఆపోజిషన్ వాళ్ళకి ఏం పని ఉంటదండి? ఏ పని? ఎప్పుడు మామే బట్టగాల్చి మీదే చూడే
దుమ్మెత్తి పోసుడే మా మీద మేము మంచిగా చేసినామని వాళ్ళు చెప్పరు కదా, ఎట్లా చెప్తారు? చెప్తే వాళ్ళకి ఎవడో ఓటేస్తాడు, వాళ్ళని ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు ఎంతైనా మమ్మల్ని మేము ఎంత డెవలప్మెంట్ చేసినా మా బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎంత డెవలప్మెంట్ అయినా 100% వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు తిట్టుడే, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందండి, ఇప్పుడు మిమ్మల్ని తిడితే ఒక అపోజిషన్ పార్టీని తిడితే మెజారిటీ రావాలి, జనాలు వాళ్ళని పొగుడుతారేమో అని చెప్పి జనాలు వాళ్ళ దిక్కుమారుతారు, ఎవ్వరు మారారు. ఇప్పుడు మీ నాయకులు అయితే మారారు కదా, ఇప్పుడు వాళ్ళు తిట్టినంత మాత్రాన మీకున్న ఓటింగ్ కానీ నాయకులు అయితే మారారు కదా. అదే మా బలమే ప్రజలు. మరి ఇంకెందుకు మీరు ఎందుకు భయపడుతున్నారు? మేము ఎందుకు భయపడతాం? వాళ్ళు తిట్టుకొని నేనేమంటున్నా, వాళ్ళు ఇట్లా మీ గురించి చెప్తున్నారు అంటే వాళ్ళ పనే అది. మా గురించి నెగిటివ్ చెప్పడమే వాళ్ళ పని. వాళ్ళు ఎన్నడూ మా గురించి పాజిటివ్గా చెప్పరు. అట్ ద టైం వాళ్ళు పాజిటివ్గా చెప్పినా నెగిటివ్ చెప్పినా మాకు అవసరం, మాకు మా ప్రజల మీద నమ్మకం ఉంది. కానీ అండి ఇప్పుడు ఈడీ నోటీసులు వచ్చి కవిత గారిని అరెస్ట్ చేస్తారనే దాకా వెళ్ళింది కదా, మరి ఎందుకు అది ఆగిపోయింది? ఎందుకు అక్కడ లాస్ట్ మినిట్ ఢిల్లీ హైకోర్టే చెప్పింది కదా. ఢిల్లీ హైకోర్టు ఈడీ వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ చూసి ఏమి ట్రాన్సాక్షన్స్ అయినట్టు ఏం లేదని చెప్తే నోరు మూసుకొని నూకురు. ఇప్పుడు వాళ్ళు ఒకటండి, వాళ్ళకు కొంచెమైనా ఇది ఉండాలా. బీజేపీ వాళ్ళకు ఒక ఆడపడుచుని పట్టుకొని ఇన్ని విధాల ఇంత టార్గెట్ చేసిరు. అయినా మా కవితకే ఎన్నడూ బెదరలే అదరలే. డాటర్ ఆఫ్ ఫైటర్ ఎవరు అంటే కల్వకుంట్ల కవితక్క. ఉమెన్ బిల్ కావాలని కొట్లాడింది అదే టైంలో, ఇప్పటికి కూడా కొట్లాడుతుంది, 100% కొట్లాడుతుంది ఆమె. భయపడేది లేదండి. వాళ్ళు ఎన్ని చెప్పినా మేము భయపడం. మేము తప్పు చేయలే, మేము అన్యాయం చేయలే, మేము న్యాయం చేసిన వాళ్ళం, మేము జెన్యూన్గా ఉన్నాం. అంటే మా ముఖ్యమంత్రి కూడా అదే అన్నాడు, నేను భయపడను. కానీ అంటే ఒకటంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ గ్రిప్ లో పెట్టుకుంటుంది అనేది ఎంతవరకు నిజం? అది ఒక్కటండి, మా కేసీఆర్ గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు గ్రిప్ లో పోదు. మాకు ఎవరు గ్రిప్ లో, మేము ఎవరి గ్రిప్ లో తీసుకోం, మేము ఎవరు గ్రిప్ లో పోం. మాకు ప్రజలే బలం, మా కష్టం, మా అభివృద్ధి, మా పథకాలే మాకు మూడోసారి ముచ్చటగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. గ్రామాలకు వచ్చే ఫండ్ కానీ ఇప్పుడు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నాము, మీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 100 చెప్తారు, ఇస్తున్నాం అంటారు. మా పేరు పెట్టుకుని మీ పేరు పెట్టుకుని వాళ్ళు ఇచ్చింది వాడుతున్నారు అంటారు కదా. నేనేం చెప్తున్నా, ఇచ్చినట్టుంటే ఏమైనా ఉంటది కదా, ఈ టైంలో ఇది ఇచ్చిన మీకు చెప్పాలా? లేదు, వాళ్ళు ఇచ్చిండి ఇంకా అభివృద్ధి ఎంతో, ఇంకా చాలా ఫాస్ట్ గా అభివృద్ధి అవుతుండే. అదే చూడండి, యూపీకి ఎంత ఇచ్చుకుంటుండో, గుజరాత్ కి ఎంత ఇచ్చుకుంటుండో, మాకు ఇవ్వట్లేదు. ఆయన సెంట్రల్ ఫండ్ రాకుండా ఇంత అభివృద్ధి చేసిరా? 100% మరి సొంతంగానే కదా. నుంచి వచ్చింది డబ్బు, ఎక్కడి నుంచి? మరి రెవెన్యూ వస్తుంది కదా, మనకేం తక్కువ ఉందా? తెలంగాణకు రెవెన్యూ బాగానే ఉంది కదా. రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది, ల్యాండ్ల భూముల రేట్లు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగినాయి. ఇక్కడ మనకు లిక్కర్ మంచి సేల్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది మన దగ్గర మంచిగా, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. ఇలా ఇంకొక 4 రోజుల్లో 9-10 మెడికల్ కాలేజ్లు ఓపెన్ అవుతున్నాయి, 9 మెడికల్ కాలేజ్లు ఓపెన్ అవుతున్నాయి 9 డిస్టిక్లలో. సో తెలంగాణ రాకముందు 1-2 మెడికల్ కాలేజ్లు, ఇవాళ 13-14 మెడికల్ కాలేజ్లు ఉన్నాయండి తెలంగాణలో. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు చాలా అన్యాయం చేసిండు. అంతో ఇంతో ఎందుకు అనొద్దు కానీ చంద్రబాబు నాయుడు గారు కొంచెం న్యాయం చేసిండు తెలంగాణకి, హైదరాబాద్కి. అది మేము ఒప్పుకుంటాం. ఇవాళ కూడా చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఐటీ పెట్టిండో అక్కడ కూడా ఇవాళ ఐటీ ఉద్యోగులు ధర్నా చేస్తారు. మాకు కూడా చాలా బాధాకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి, అంటే ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మీరు ముఖ్య నాయకులు, అంటే మీరు ఎలా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్? మేము ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి తను కూడా మాకు చాలా కష్టపడ్డాడు, చేసిండు. తర్వాత విభజించిపోయిన తర్వాత 371 కోట్లు స్కామ్ చేసే అంత ఉంటుంది అక్కడ. ఒకటండి, అతనికైతే అవసరం లేదు. ఇదంతా సెంట్రల్ కక్ష కట్టింది, సెంట్రల్ గవర్నమెంట్ కక్ష కట్టి. ఇప్పుడు ఒకటండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఎవరు ఎదురు పోయినా ఇట్లా చేస్తుంది. ఇట్లా మేము తెగిడిచినోనికి తెడ్డెల్లింగం అన్నాడు, మేము భయపడలే. మా కేసీఆర్ గారు నువ్వు నన్ను కూడా జైల్లో పోయి అన్నాడు. మా దగ్గర ఏం దొరకలేదు కాబట్టి సైలెంట్ అయిపోయారు. మరి చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఏం కక్ష ఉందో ఏముందో. స్టేట్ గవర్నమెంటే చేయిస్తుంది అనేది ఒకటి ఇప్పుడు అక్కడ జరిగే రచ్చ. ఇప్పుడంటే స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఏముంటుంది? ఆయనకి ఏం తెలుసు? ఆయన ఒక సైకో, ఆయన ఒక పిచ్చోడు. ఆయనకు అంత టాలెంట్ ఉందా? జగన్కి అంత టాలెంట్ ఉందా? ఒకరిని లోపల ఇప్పించేంత ఆయన కాపాడుకోనికే సరిపోతాడు. ఆయన పోయినప్పుడల్లా మోదీ, అమిత్ షా, చోటేమియా బడేమియా దగ్గర పోయి కాళ్ళకు దండం పెట్టుడే సరిపోతుంది ఆయన. అంతే పెట్టుడే. ఆయన దగ్గర ఉన్న మంత్రుల ఎమ్మెల్యేలతో పిచ్చోళ్ళు అంతా చిల్లరగాలు దాపరమేరు. వాళ్ళ మాటలేందంటే ఏపీ మంత్రులు మాటలేందని గంత ఘోరంగా ఆ ఎమ్మెల్యేలు, ఆ కొడాలి నాని, వాడు ఏమైంది భాషణ
వాడు మనిషిలాగా మాట్లాడతాడా? కానీ అంటే ఇప్పుడు మినిస్టర్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు టాలీ చేసుకుంటుంటారు కదా, ఇప్పుడు ఏపీ మినిస్టర్ అరే మా మినిస్టర్లు మంచోళ్ళండి, చాలా మంచోళ్ళు మా మినిస్టర్లు. ఏపీలో ఒక్కడు కూడా కేపబుల్ కాడు. మా ఎగ్జాంపుల్ తీసుకోండి, మా ఐటీ మినిస్టర్ వాళ్ళ ఐటీ మినిస్టర్ని తీసుకోండి. అట్లా మా ఐటీ మినిస్టర్కి నాకు చెప్తున్న ఇండియాలోనే మా ఐటీ మినిస్టర్కి ఎవరు కంపారిజన్లో రారారు. మా ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిని, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు 15 సంవత్సరాలు రూల్ చేశాడు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఎదవా అని ఇట్లాంటి మాటలు అదే నేనేం చెప్తున్నా, ఏపీ అంత చిల్లర అయిపోయిందండి. ఏపీ అంత చిల్లర అయిపోయింది. ఏపీ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడైతే వైఎస్ జగన్ని రాజకీయంగా బొంద పెడతారో అప్పుడే మీ ఏపీ డెవలప్ అయితే బాగుపడుతుంది. మరి నెక్స్ట్ ఎవరు వస్తారండి ఏపీలో? ఎవరు వస్తే బాగుంటుంది మీ అంచనా ప్రకారం? చంద్రబాబు నాయుడు గారు రావాలి అక్కడ. అంటే ఏపీ మీకు డెవలప్ కావాలంటే ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను అదే చెప్తున్నా కదా, ఇవాళ 10 సంవత్సరాలు అది సపరేట్ అయ్యి మా తెలంగాణ ఎక్కడికి వెళ్ళింది, మీ ఏపీ ఎక్కడుంది? మధ్యలో పవన్ కళ్యాణ్ ఒకళ్ళు. మరి పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఆయన కూడా పాపం రాష్ట్రం డెవలప్ కావాలని ఆయన ఏదో పార్టీ పెట్టిండు. ఆయన కూడా అక్కడోడే కాబట్టి, ఏపీ ఆయనది బ్యాక్గ్రౌండ్ అక్కడే కాబట్టి. ఇప్పుడు ఆ రోజు నుంచి కూడా ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే చిరంజీవి గారు ఒకటే కాపులలో కొంచెం గట్టి పోరాడిండు కాబట్టి ఈయన కూడా పోరాడుతుండు. పోరాడడం తప్పేం లేదు. ప్రజల గురించే పనిచేస్తుండగా పవన్ కళ్యాణ్ ప్రజల గురించి చేస్తుండు, మంచిదే. కానీ ఎంతవరకు పట్టం కడతారంటే రాజకీయానికి దానికి ఉంటుంది. లేలే ఇప్పుడు 100 మంది ఫ్యాన్స్ ఉంటారు పవన్ కళ్యాణ్కి సినిమా పరంగా. ఆ 100లకు ఒక 20 మంది అయితే వస్తారు కదా. 20% అయితే రాజకీయంగా ఈయనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. 80 మంది చేయకపోవచ్చు, 20% అయితే చేస్తుంటారు. ఖచ్చితంగా ఈయనకు కూడా పర్లేదు అంటారు. పర్లేదు ఉంటుంది. అక్కడే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర కూడా మాట పవర్ ఉంది, మాట్లాడగలుగుతాడు, అవగాహన వస్తుంది, మెల్లమెల్ల నేర్చుకుంటున్నాడు. కానీ అంటే ఈ బీజేపీ అనేది అంటే ఎక్కడ రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర పార్టీలని కూడా అంటే గ్రిప్లో తెచ్చుకుని ఏం చేద్దాం అనుకుంటుంది. బీజేపీ అంటే బడా జూటా పార్టీ అయిపోయింది. ఇప్పుడు అన్ని అబద్ధాలే. ఒకప్పుడు బీజేపీ లేదండి. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ కట్టర్ ఆర్ఎస్ఎస్లు ఉండే, పర్ఫెక్ట్ ఉండే. వాజ్పేయి గారు, అద్వానీ గారు వీళ్ళు మంచిగా ఉండే. ఇప్పుడు అంతా దొంగలు జాయిన్ అయ్యారు. అంటే ఇప్పుడు అంతా కూడా ఆర్ఎస్ఎస్ నియమాలు లేవంటారా? లేవు అండి, బీజేపీలో పోయినాయి. ఏమనుకున్నాయండి? ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఒకరిని చూపియండి నాకు. అది నిన్నగా మొన్న కూడా అంటే ఇప్పుడు 6,000 పైచీలకు అప్లికేషన్లు వచ్చినాయి అంటారు కదా బీజేపీలో. నిజంగా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు వచ్చే ఎన్నికలు? మీరు ఎట్లా ఉంటుంది పోటీ? తెలంగాణకు వచ్చేసరికి బ్రదర్ బీజేపీ వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాంగ్రెస్ పీతల పంచాయతీ, ఒకడెక్కుతాడు ఒకడు గుంజుతాడు. పనికి మళ్ళీ అవన్నీ వేస్ట్. తెలంగాణలో మా కేసీఆర్ ముందు ఎవరిని కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అంటారు కదా. ఏమంటున్నానే, కాంగ్రెస్ బీజేపీ ఎంఐ 3 సింగిల్ డిజిట్కి పోటీ పడుకోవాలి. సింగిల్ డిజిటే. నేను 9 సీట్లు, నువ్వు 8 సీట్లు, 7 సీట్లు గితే సింగిల్ డిజిట్ 90 సీట్లు పక్క కొడతాం మేము. మరి ఎట్లా అంటే 90 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ డబుల్ బెడ్రూమ్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. మరి ఇప్పుడు కమిషన్లు తింటారు అంటారు కదా. ఏ కమిషన్ ఏడో ఒకటన్నా నేనేం చెప్తా బైసాబ్, మీరు ఒకటి నాలే. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రో డబుల్ బెడ్రూమ్ ఇచ్చే గరీబుల దగ్గర తింటాడు ఆ కమిషన్? తినరు. దళాలిగాళ్ళు ఉంటారు. ప్రజలు నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఏం సమస్య ఉంటే డైరెక్ట్ కన్సల్ట్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, మంత్రి దగ్గరికి వెళ్ళాలి, జిల్లా మంత్రి దగ్గరికి. ఈ దళారుని మరి మీరెందుకు తీయలేకపోతే? మేమెందుకు అంటే మాకేం తెలుసు? ఏ దళారులు మాకేం తెలుసు? ఉన్నారు దళారులు ప్రతి. ఇప్పుడు ఇంత జరగదు కదా. ఇప్పుడు తెలియకుండా అయితే ఎవరికి తెలియకుండా జరగదు కదా. నేనేం చెప్తున్నా వైసా, దీంట్లోనే దళారులు, ప్రతి దాంట్లో దళారులు. ఇవాళ మీకు ఒక ఇంజనీరింగ్ సీట్ కావాలన్నా దళారులు, ఒక ఇంజనీరింగ్ సీట్ కావాలన్నా దళారులు, ఒక డిగ్రీ మంచి కాలేజీలో కావాలన్నా దళారులను పట్టుకోవాలి. అంటే అట్లా ప్రతి జగలు అయిపోయింది అది. మీ ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే, లోకల్ మంత్రికి ఆ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. చిల్లరగాలు ఉంటారు, ప్రతి పార్టీలో ఉంటారు ఆల్రెడీ. మా కానీ అంటే మీరు టిక్కెట్లు అనౌన్స్ చేసిన తర్వాత మీ పార్టీలో జరిగిన రచ్చ నిజంగా మొత్తం అందరూ చూసారు. సీనియర్లు కూడా బయటకు వచ్చి కొట్లాడారు కదా ఆ రోజు. అంటే ఎందుకంటే అంత సీనియర్లు బయటకు వచ్చి కొట్లాడి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. అంటే మరి దాన్ని ఎలా చూస్తారు? మరి అంటే ఇందులో వీళ్ళందరూ బయటకు వస్తే పార్టీకి దెబ్బే కదా. ఎవ్వరు ఎక్కడ పోరు. ఒకటి గుర్తుంచుకోవాలా, నేను మీ ఆద్య టీవీ త్రూ చెప్తున్నా కదా, మీరు రాసి పెట్టుకోండి, రికార్డ్ అవుతుంది కదా, రికార్డ్ చేసి పెట్టుకోండి. ఒక్కరు కూడా బయటికి పోరు. ఇప్పుడు పోయినోళ్ళు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా, టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులే వచ్చి మా దగ్గర దరఖాస్తులు వేసిరని వాళ్ళు అంటారు. అరే ఫస్ట్ ఆ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళని మనం కాపాడుకోమని ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 4-5 అప్లికేషన్లు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేయడం ఎంత కరెక్ట్? అది ఇప్పుడు 25,000 రూపాయలు బీసీలకని, 50,000 రూపాయలు ఓసీలకని, ఎస్సీ ఎస్టీలకు 10,000 రూపాయలు అనేది కలెక్షన్ పార్టీ అది.
ఇది తప్పు కదా. నువ్వు ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు డిసైడ్ చేసుకురు 119 మందికి ఎవరికి ఇవ్వాలో, మళ్ళీ ఇదంతా డ్రామా, అంతే డ్రామా, అంత డ్రామా. ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని అన్ని డ్రామా. ఏం డ్రామాలు ఏం పని చేయి, ఎవరు ఎన్నేటోళ్ళు లేరు. ప్రజలు ఇప్పుడు పాపము ఎవరో 25,000 50,000 ఆస్పిరెంట్గా వచ్చిరు, వాళ్ళు నామినేషన్ ఇచ్చిరు. చలో మా పేరు వస్తుందేమో అని వాళ్ళు అటో ఇటో చేసి ఏదో తిప్పలు పడుతూ ఉంటారు, ట్రై చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదంటే ఎంతవరకు వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ లీడర్ని వాళ్ళే మోసం చేస్తారు. అంటే మైనంపల్లి లాంటి వాళ్ళు బయటకు వచ్చి పార్టీ గురించి కానీ పార్టీలో ఉన్న నాయకుల గురించి కానీ మాట్లాడడం అనేది ఎంతో కొంత మీకు ఎఫెక్ట్ అయ్యింది కదా. అది ఏం కాలేదు, అపోజిషన్ వాడు అది క్యాచ్ చేసుకోవడం ఏమైతుంది. అట్లాంటి ఎంతో మంది మైనంపల్లిలో చిరిపోయారు, అట్లా మైనంపల్లి ఉంటే పోతే మాకేం టెన్షన్ లేదు. మైనంపల్లి వదిలేస్తాడని ఫిక్స్ అయిపోయారా? నేను ఏం చెప్తున్నా, అది మా ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు న్యాయపరంగా ఆయనకైతే ఒక సీట్ ఇచ్చినాం, ఇయ్యలే అని కాదు, న్యాయంగా ఆయనకి ఇచ్చినాం సీటు. ఆయనకి ఇవ్వలేదు, ఆయన సీటు వేరేళ్ళకి ఇస్తామని కూడా లిస్ట్లో కూడా పేరుంది. ఇష్టం ఉంటే ఆయన పోటీ చేసుకోవాలి, అక్కడ తప్పుకుంటే తప్పుకోవచ్చు. వేరే పార్టీలు ఎక్కడైనా 2 టికెట్లు ఇస్తారు, నేను నా కొడుకుని పోటీ చేస్తా అంటే పోండి, మునిగే పడవలో పోతా అంటే పొమ్మన్నాడు. అది కదా, ఇప్పుడు వాళ్ళ కొడుకు టికెట్ ఇస్తే ఏమైతుంది మీకు? నాకు అర్థం కాదు. నేను ఏమంటాను, ఎట్లా ఇస్తారండి, ఎట్లా ఇస్తారు? 22-23 సంవత్సరాలు ఉన్న పిల్లగానికి తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేస్తే సీనియర్లు ఏం కావాలి? ఎంతమంది లేరు? ఇప్పుడు అదే మెదక్ కాన్స్టిట్యున్సీలో టికెట్ మారాలనుకుంటే షేరి సుభాష్ రెడ్డి గారు మార్చాల్సి వస్తే షేరి సుభాష్ రెడ్డి గారు లేరా? కానీ అలాగే బేతి సుభాష్ రెడ్డి గారు కూడా, సుభాష్ గారు కూడా, బేతి సుభాష్ ఆయన వచ్చి కూడా ప్రెస్ మీట్ లో బాధపడతానే మాట్లాడింది కదంటే, ఉన్న గతం నుంచి మేము స్టార్టింగ్ నుంచి ఉన్న మేము మాలాంటి వాళ్ళు బయటకి గెంటేస్తే ఎట్లా అని చెప్పేసి ఒకటే బై సాబ్, ఇక్కడ గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. ఒకటి, ఎవరు గెలుస్తారు, ఎవరి మీద ఎలిగేషన్స్ ఏమేమి ఉన్నాయో ఎక్కువ ఓడిపెట్టాలి, పక్కన పెట్టినంతలో మాత్రం పార్టీ నుంచి పక్కన పెట్టాలి కదా. ఇప్పుడు అదే దాంట్లో బొంతు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన్ని కాదని కూడా మీరు ఎందుకు 3వ పర్సన్కి వెళ్ళింది? అంటే బొంతు గారి కంటే బేతి గారి కంటే ఆయనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. ఆయనకు బాగుంది, జనాల నుంచి ర్యాపో బాగుంది. మరి దానివల్ల మరి 3 వర్గాలు అవుతాయి కదా అక్కడ. ఏవి కావండి, ఇప్పుడు బొంతు ఎమ్మెల్యే కంటే పవర్ఫుల్ పదవి మేయర్గా చేసిండు. బేతి సుభాష్ రెడ్డి గారు ఇంట్లో నన్ను పిలిచి ఒకసారి ఎమ్మెల్యే చేసిండు. ఇప్పుడు నేనేమంటా, మీకు ఏం చేయలేదా కేసీఆర్ గారు? కేసీఆర్ వల్ల మీరు బాగుపడలేదా? మీరు లబ్ధి పొందలేదు. మరి ఎందుకు మీరు పిలిచి మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మరి 100% మాట్లాడేది. ఆయన మొన్న ప్రెస్ మీట్లో అదే కదా చెప్తున్నాడు. ఇప్పుడు మమ్మల్ని పిలిచి మాట్లాడాను, మీరు మాట్లాడి అసలు ఎందుకు తీశారనే పిలిచి మాట్లాడేదేండి. అంత పెద్ద ప్రెస్ మీట్లోనే మా ముఖ్యమంత్రి చెప్పిండు, ఎవరికైతే టికెట్లు వరలే బాధపడదు, ఒక ఎమ్మెల్యేలు కావు, ఎమ్మెల్సీలు ఉన్నాయి, రాజ్యసభలు ఉన్నాయి, నామినేటెడ్లు ఉన్నాయి, 100 ఉన్నాయి. మనది పెద్ద పార్టీ, సముద్రం లాంటి పార్టీ. ఇది బిందెలాగా కాదు, నీళ్ళు బిందెలు ఉన్నట్టు కాదు, సముద్రం లాంటి పార్టీ. మస్తు ఉన్నాయి, అందరికీ పదవులు వస్తే వెయిట్ చేయాలి, ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే ఎట్లా పార్టీ కదండి. ఇప్పుడు మీలాంటి సీనియర్ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు కదా, పార్టీకి కష్టపడేటోళ్ళు. మరి మీకెందుకు రావట్లేదు టికెట్? నేనేమంటున్నా, ఒకటి గుర్తుంచుకోవాలి పవన్, అంటే నువ్వు కూడా చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తున్నావు. పార్టీలో పాతగా ఉన్న వాళ్ళకు టికెట్ ఎందుకు రాలేదు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే మన అదృష్టంలో రాసి ఉండాలి రాజయోగం అనేది. అసలు ముందు గుర్తించాలి కదా. 100% గుర్తిస్తుంది అబ్బా, 100% గుర్తించి. ఎందుకు గుర్తించదు? గుర్తించకుండానే ఇంతమంది ఎమ్మెల్యే లేరు, ఇంతమంది నామినేటెడ్ చైర్మన్ అయ్యారా. ఇప్పుడు మాతోటి మా జగన్మోహన్, పట్టిమాటి జగన్మోహన్ టీఎస్ చైర్మన్ ఇచ్చారు, క్రిషాంక్ ఇచ్చారు, ఇట్లా సతీష్ రెడ్డికి ఇచ్చారు. అట్లా ఎంతమందికి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు రావుల శ్రీధర్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి ఇళ్ళకి వచ్చిన ఆయన కేపబుల్ ఫర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇచ్చినాం ఆయనకి. అట్లా నేనేమంటున్నా, మన అదృష్టంలో రాసి ఉండాల రాజయోగం అనేది. మన అదృష్టంలో రాసి ఉంటే 100% మనం పండుకున్న ఇంటికి దర్వాజా ఒకటి ఫోన్ చేసి పిలిచిస్తాం. కానీ అంటే మీ పార్టీ గురించి మాట్లాడినప్పుడు ప్రతిసారి కూడా ఈ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే, ఈ 2 కుమ్మక్కయ్యే ఇదంతా చేస్తుంది అనేది కూడా ఉంటుంది కదా. మరి కుమ్మక్క ఏముండదు బ్రదర్, కుమ్మక్క అయ్యేది ఏముండదు. ఇప్పుడు ఎక్కడన్నా మా టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా ఎంఐఎం కాండ వేసుకొని తిరిగిర్రా? లేదు. ఇప్పుడు మేము గెలిచినాం, మా గవర్నమెంట్ ఫామ్ కాగానే మాకు మెజారిటీ రాగానే వాళ్ళు వచ్చి మాతో కలిసిర్రు. చలో వాళ్ళు ఇప్పుడు ఎంఐఎం ఏంది, ఎవరు రూలింగ్లో వస్తే వాళ్ళతో కలిసి. మొన్న కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా మరి మీరు వాళ్ళతోనే కదా పొత్తు పెట్టుకున్నప్పుడు ఏడబెట్టుకున్నాం. జిహెచ్ఎంసీ అప్పుడు ఎక్కడ పెట్టుకున్నాం? ఏ కాన్స్టిట్యున్సీలో మేము పెట్టుకున్నాం? ఎక్కడ పెట్టుకోలేదు. వాళ్ళ జాగాలు వాళ్ళు పోటీ చేసి, మా జాగాలు మేము చేసినాం. ఇప్పుడు ఎర్రగడ్డ తీసుకోండి, ఎంఐఎం టీఆర్ఎస్ పోటీ చేసింది. అక్కడ రేవంత్ నాథ్ తీసుకుంది, ఎంఐఎం టీఆర్ఎస్ పోటీ చేసింది. జాగాలు వాళ్ళ క్యాండిడేట్ ఉన్నదో వాళ్ళు పెట్టుకున్నారు, మాకున్నదో మేము పెట్టుకున్నాం. అవును, షేక్పేటలో కూడా మేము పెట్టుకున్నాం. అట్లా చూసుకుంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టినాం. కానీ అంటే ఎంఐఎం సపోర్ట్ అవసరం లేదంటారు మీకు? అవసరం లేదా? ఎందుకంటే మేము సింగిల్గా
మేము గెలవగలిగే సత్తా ఉంది, మేము చేసిన అభివృద్ధి పనులు. ఇవాళ మేము డబుల్ బెడ్రూమ్లే కానీ, దళిత బంధులే కానీ, షాదీ ముబారక్లే కానీ, కళ్యాణ లక్ష్మిలు కానీ, ఎంఐఎం ఏరియా కానీ, బీజేపీ ఎమ్మెల్యే ఉన్న ఏరియా కానీ, ఇంకా బీఆర్ఎస్ ఉన్నా కానీ, కాంగ్రెస్ ఎవ్వరున్నా ప్రతి ఒక్కరికి ప్రతి కాన్స్టిట్యూన్సీలో పోతుంది. కానండి అది కాదండి, ఇప్పుడు బీజేపీ నాయకులు ఎక్కడికి వెళ్దామన్నా కూడా, అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడు కూడా అట్లా ఆపిర్రు అని చెప్పేసి వాళ్ళు రచ్చ చేయడం జరిగింది. అంటే ఎందుకంటే వాళ్ళని ఆపి మీరు పెద్దలు చేసినట్టు అవుతుంది కదా. ఒకటండి, బీజేపీ వాళ్ళకు ఎంత మాత్రం ఎప్పుడు ఏది ఉండదంటే, వాళ్ళకి మా మీద బట్టగాల్చి మా పైన వేయడమే, దుమ్ము ఎప్పుడు మా మీద మన్ను దుమ్ము పోయడం వాళ్ళ పని. అది వాళ్ళకి ఏం లేదు. ఒకటి మేము చేసినది ఒక్కటని, అవును ఇది బాగా చేసిరని చెప్పమనండి. ఇది వాళ్ళు చేయరు, చేసిన వాళ్ళని పొగడు. ఉత్తగా ఏదో అదండి ఇదండి, టీఆర్ఎస్ అజ్జేలే, బీఆర్ఎస్ ఇజ్జేలే అజ్జేలే, వాళ్ళకేం వాళ్ళ ప్రాబ్లం ఏంది, వాళ్ళకు వచ్చింది మెయిన్ ఇబ్బంది ఏంటంటే మేము వాళ్ళతో కలుస్తలేము, మేము సింగిల్గా పోటీ చేస్తున్నాం ఎక్కడ పోయినా, మేము వాళ్ళతో మాకు సంబంధం లేకుండా మేము ఉంటున్నాము. వాళ్ళకి ఆపోజిషన్ ఉండు, మా ముఖ్యమంత్రి అక్కడ లొంగడు, ఎక్కడ వంగడు. అవసరం ఏముంది? మేము ఇచ్చే పథకాలు, మేము చేసే అభివృద్ధే మాకు విజయం ఇస్తుంది. అంటే ఫైనల్గా ఒకటి చెప్పండి, అంటే ఇప్పుడు త్రిముఖ పోటీ ఉండొచ్చా, లేదంటే తెలంగాణలో రెండు పార్టీలకేనా, లేకపోతే ఎలా ఉంటుంది? త్రిముఖ పోటీ ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ వీళ్ళిద్దరికి డబుల్ డిజిట్ గురించి ఉంటుంది త్రిముఖ పోటీ అనేది. వీళ్ళు ఇద్దరు 10 సీట్లు నేను కొట్టాలి, 10 నువ్వు కొట్టు, 10 నేను కొడతా, 10 ముగ్గురికే. కానీ మాకు మాత్రం ఎవరి పోటీ లేరండి. కేసీఆర్ని గద్దె దించాలనే వాళ్ళు చూస్తారు కదా. నేను చెప్తున్నారు, కేసీఆర్ని గద్దె దించడము కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం 3 ఒకటైనా కాదు. ఇడ నేను చెప్తున్నా, మోదీ, అమిత్ షా వచ్చి పొరుగు దండాలు పెట్టినా వీళ్ళు పంగనామాలు ఎవరికి వేస్తే మళ్ళీ వాళ్ళకే పంగనామాలు పెట్టి పంపుతారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలకు ఒక్కడు ముఖ్యమంత్రి కేసీఆర్. వాళ్ళకి తెలంగాణ ప్రజలకు ఒకటే పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డ. దీన్ని ఎవరు మార్చలేరు. 100కు 100% మూడోసారి ముచ్చటగా ముద్దుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సో ఇప్పుడు కొత్తగా జమిలీ ఎలక్షన్స్ అని చెప్పేసి ఒక ఇది రావడం జరిగింది. దానివల్ల ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, ఎలా ఉంటుంది పరిస్థితి, ఎలక్షన్ పరిస్థితి? మరి ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అనేది వీళ్ళు లాస్ట్ టైం కూడా ప్లాన్ చేశారు, సక్సెస్ కాలే. ఇప్పుడు ఇండియా కూటమి అని కొన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమి పెట్టినాయి. సో జమిలీ ఎలక్షన్లు నాకు తెలిసినంత మటుకు 99% కాకపోవచ్చు. ఒకవేళ అయినా మాకు నష్టం ఏం లేదు. జమిలీ ఎలక్షన్లు కానీ మా స్టేట్కి సింగిల్గా కానీ, లేక 4 రాష్ట్రాల ఎలక్షన్లు కలిపి పెట్టినా మేము అధికారంలోకి వస్తాం. బీజేపీకి జమిలీ అని అంటే పబ్లిక్ని కన్ఫ్యూజ్, లీడర్లను కన్ఫ్యూజ్ చేయడం వాళ్ళకు ఒక అలవాటు అయిపోయింది బీజేపీ. ఇప్పుడు ఒకవేళ జమిలీ ఎలక్షన్లో వస్తే నష్టమా లాభం అసలు? అంటే మీకు ఎట్లా ఉంటుంది? మాకు జమిలీతో సంబంధమే లేదు. జమిలీ వచ్చినా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, జమిలీ రాకుండా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఇప్పుడు నిన్నగాక మొన్న చూసిర్రు బీజేపీలు ఎట్లా చేస్తున్నట్టే, ఆ చీకోటి ప్రవీణ్ అనే అతన్ని పార్టీ ఆఫీస్ దాకా పిలిచి ఆయన కాండవ కప్పలే. అంటే బీజేపీ అన్ని చేసి చిల్లర చేస్తారు, అంత తప్పు లెక్కలు. కానీ అంటే ఇప్పుడు చిక్కోటి ప్రవీణ్ వెళ్తాడా అసలు బీజేపీలోకి? ఏంటి పరిస్థితి? ఆయన వెళ్ళాలని ఒక కాలు మీద ఉన్నాడు కదా, ఆయన రానిత్తలేరు కదా. ఆయన వెళ్ళాలని ఒకటే కాలు మీద ఉండి నిన్న 100-200 మందిని తీసుకుని ఈ ఆఫీస్కి పోతే ఆడెవ్వరు లేకపోతే కాండవ కప్పలు ఏం కప్పలే, పలసదనమే ముఖం మీద చిన్న చేసుకొని కళ్ళని నిలుపుకొని వెళ్ళిపోయాడు పాపం ఆయన. అట్లుంటాయి బీజేపీ పనులు. రైట్, థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, జమిలీ ఎలక్షన్స్ ఉంటాయా ఉండవా, ఒకవేళ ఉంటే గెలిచేది ఎవరు, నెక్స్ట్ తెలంగాణను రూలింగ్ చేసేది ఎవరు, వేచి చూడాలి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు నేను మీకు సైనింగ్ ఆఫ్.